హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను మీ భవితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే మేజర్గా ఏపీపీఎస్సికి సంబంధించి జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటించడం జరిగింది. మరి ఏపీపీఎస్సిలో పర్టికులర్గా గ్రూప్స్ను బేస్ చేసుకొని కూడా నోటిఫికేషన్ను ఇస్తున్నట్లుగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించడం జరిగింది. కాబట్టి మరి ఏపీపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ని మెయిన్స్ ఎగ్జామ్స్ ని గ్రూప్ 2లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ లో ఒక కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే ఎకానమీ సబ్జెక్టు. నాకు గ్రూప్ 2 అనేది గ్రూప్ 2 జాబ్ అనేది ఎంత ఇంపార్టెంటో, గ్రూప్ 2 పేపర్లలో అతి ముఖ్యమైనది కీలకమైనది ఏదన్నా ఉంది అంటే సబ్జెక్ట్ వచ్చేసి ఎకానమీ సబ్జెక్టు. మరి ఇక్కడ ఎకానమీ పేపర్ను ప్రిలిమ్స్ లో ఇవ్వడం జరిగిందా, మెయిన్స్ లో ఇవ్వడం జరిగిందా అంటే మెయిన్స్ లో ఇవ్వడం జరిగింది. మరి ఎకానమీ వెయిటేజ్ ఎంత అంటే ఇక్కడ గ్రూప్ 2లో ఎకానమీ పేపర్లో వెయిటేజ్ వచ్చేసి 75 మార్క్స్ ఉండడం జరిగింది. ఈ ఎకానమీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉండడం జరుగుతుంది. మరి ఈ రోజు మనం ఎకానమీకి సంబంధించినటువంటి సిలబస్ లో భాగంగా ఒక కరెంట్ ఎకానమీ టాపిక్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పర్టికులర్ గా ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఈ టైంలో ఇంపార్టెంట్ టాపిక్. అదే విధంగా ఇది టీఎస్పీఎస్సి వాళ్ళు అంటే పర్టికులర్ గా టీజీపీఎస్సి వాళ్ళు కూడా దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఏపీపీఎస్సి వాళ్ళకు క్యాలెండర్ అనేది ప్రకటించండి కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఇక్కడ పర్టికులర్ గా నేను మెన్షన్ చేసేది ఏంటంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఎకానమీ సబ్జెక్ట్ మీద ఒక క్లారిటీ గనక ఉంటే ఖచ్చితంగా గ్రూప్ 2 జాబ్ ను కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ ను గనక చూస్తే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ ఒకసారి ఎకానమీలో భాగంగా మనకు ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి టాపిక్ ఒకసారి చూడండి. న్యూ బేస్ ఇయర్ 2022-23 న్యూ బేస్ ఇయర్ 2022-23 అంటే ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ఈ మధ్య కాలంలోనే జీడిపి అంచనాల కోసం పాత సిరీస్ ఏదైతే ఉంటుందో, పాత బేస్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టి కొత్త బేస్ ఇయర్ అయినటువంటి 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని ఇక్కడ భారత ప్రభుత్వం ఆధార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. మరి దీనిలో భాగంగానే ఒక్కసారి చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ బేస్ ఇయర్, న్యూ బేస్ ఇయర్ అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దాం నాన్న. బేస్ ఇయర్ ఆధార సంవత్సరం. మనం దీన్నే మనం ఏమంటారంటే స్థిర ధరల సంవత్సరం అని, లేదా దీన్నే ఇక్కడ ఆధార సంవత్సరం అని ఇక్కడ పర్టికులర్ గా మనం మెన్షన్ చేసినాం కదండి, స్థిర ధరల సంవత్సరం అని. అదే విధంగా దీన్నే ఇంకేమంటారంటే నిలకడ గల సంవత్సరం అని అనడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ స్థిర ధరల సంవత్సరం అంటే ఫిక్స్డ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. అదే విధంగా కాన్స్టాంట్ ఇయర్, నిలకడ గల సంవత్సరం తీసుకుంటే కాన్స్టాంట్ ఇయర్ గా, లేదంటే బేస్డ్ ఇయర్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఈ మధ్య కాలంలో బేస్డ్ ఇయర్ అనేది చేంజ్ అయింది. అంటే ఎకానమీలో ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి జీడిపి అంచనాలు కానీ, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంచనాలు కానీ, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంచనాలు కానీ, అదే విధంగా జీవీఏ వాల్యూస్ గ్రాస్ వాల్యూ యాడెడ్ అంచనాలు కానీ లెక్కించడానికి కొత్త బేస్ ఇయర్ ను ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు టాపిక్ లో మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. అసలు ఇక్కడ మనకు బేస్ ఇయర్ అంటే ఏంటిది, అర్థం ఏంటిది? ఫస్ట్ బేస్ ఇయర్ అంటే అర్థం ఏంటి అంటే ఒక్కసారి చూద్దాం. ఎలాంటి ఒడిదొడుకులు లేని సంవత్సరాన్ని మాత్రమే బేస్ ఇయర్ స్థిర ధరల సంవత్సరం అంటారు. ఎలాంటి ఒడిదొడుకులు లేని సంవత్సరం అంటే ఏంటిది?
ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి సంక్షోభ పరిస్థితులు కానీ, ఎలాంటి ఆర్థిక మాంద్య పరిస్థితులు కానీ, ఎలాంటి ద్రవ్యోల్బణ పరిస్థితులు కానీ, ఎలాంటి యుద్ధాలు సంభవించని సంవత్సరాన్ని కానీ, రాజకీయ అనిశ్చితి సంభవించినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సంవత్సరాన్ని మాత్రమే, అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని సంవత్సరాన్ని మాత్రమే బేస్ ఇయర్ గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి ఒడిదొడుకులు లేని సంవత్సరాన్ని, ఎలాంటి ఒడిదొడుకులు లేని సంవత్సరాన్ని మనం ఎప్పుడైనా కానీ బేస్ ఇయర్ గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్, ఎకానమీలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేని సంవత్సరాన్ని మాత్రమే. అంటే ఇక్కడ ఆర్థిక మాంద్యం అనేది సంభవించకూడదు, ఆర్థిక మాంద్యం ఎకనామిక్ రిసెషన్ సంభవించకూడదు. అదే విధంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం ఎకనామిక్ క్రైసిస్ లాంటి పరిస్థితులు ఏర్పడకూడదు. అదే విధంగా ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు, ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులు ఏర్పడకూడదు. అదే విధంగా యుద్ధాలు సంభవించకూడదు. అదే విధంగా రాజకీయ అనిశ్చితి, రాజకీయంగా ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. రాజకీయ అనిశ్చితి. ఇక్కడ పొలిటికల్ ఇన్సర్టెనిటీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి సంవత్సరాన్ని మాత్రమే బేస్ ఇయర్ గా ప్రకటించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం, ఈ బేస్ ఇయర్ కోసం ఎవరిని ఎప్పుడు నియమించడం జరిగింది అంటే పర్టికులర్ గా గతంలో ఉన్నటువంటి బేస్ ఇయర్ ఏంటిది, ప్రస్తుతం ఈ బేస్ ఇయర్ అనేది ఎప్పుడు వచ్చింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మాట్లాడదాం. ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే దీనిలో భాగంగా ఇప్పుడు స్థిర ధరల సంవత్సరం అన్నా బేస్ ఇయర్ అన్నా ఒకటే మాట కాబట్టి, ఇప్పుడు మార్కెట్లో ఒక వస్తువు యొక్క ధర అనేది పెరిగినా, ఒక వస్తువు యొక్క ధర తగ్గినా సంబంధం లేకుండా, మార్కెట్లో ఒక వస్తువు యొక్క ధర పెరిగినా అదే విధంగా తగ్గిన సంబంధం లేకుండా సగటు ధరను మాత్రమే ఆధారంగా చేసుకొని జీడిపిని గాని జాతీయ ఆదాయాన్ని గాని లెక్కిస్తే దాన్ని స్థిర ధరల్లో జాతీయ ఆదాయం లేదా స్థిర ధరల్లో జీడిపిగా మనం పేర్కొనవచ్చు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2026-27 ఆర్థిక సంవత్సరం, ప్రజెంట్ ఆర్థిక సంవత్సరం, అవునా కాదా? 2026-27 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లోకి వెళ్ళి ఒక ఫ్యాన్ ను కొనుగోలు చేయాలని చూసుకున్నాం. మరి ఆ ఫ్యాన్ యొక్క ధర మార్కెట్ లో 2500 రూపాయలు ఉంది. 2500 రూపాయలు ఉంది. అంటే మార్కెట్ లో ఉన్నటువంటి ధరతో సంబంధం లేకుండా సగటు ధరను మాత్రం, అంటే ధర ఎక్కువ ఉండొచ్చు, ధర తక్కువ ఉండొచ్చు, సంబంధం లేకుండా సగటు ధరను మాత్రమే ఆధారంగా చేసుకొని జీడిపిని అంచనా వేస్తే లేదా జిఎన్పిని అంచనా వేస్తే అది స్థిర ధరల్లో జీడిపి లేదా స్థిర ధరల్లో జిఎన్పి అనే పేరుతోటి చెప్పుకోవచ్చు. మరి సగటు ధర అన్నారు సార్ అంటే దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. అయితే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి మొట్టమొదట ఒక సంస్థను ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. భారతదేశంలో జీడిపి అంచనాలను చేయడానికి భారత ప్రభుత్వం 1951లో ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటిదంటే సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, కేంద్ర గణాంకాల సంస్థ అనే దానిని భారత ప్రభుత్వం ఎందుకోసం ఏర్పాటు చేసిందంటే జీడిపిని లేదా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి నియమించింది. ఇది 1954 నుండి భారత్ లో జీడిపిని లేదా జిఎన్పిని లేదా జిఎన్ఐని లేదా జీవీఏ వాల్యూస్ ను అంచనా వేస్తూ వస్తుంది. మన కాలక్రమంలో ఇక్కడ ఏంటిది సిఎస్ఓ స్థానంలో 2019 మే 23 నుండి
మే 23 నుండి సిఎస్ఓ స్థానంలో ఏదొచ్చిందంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ జాతీయ గణాంకాల సంస్థను ఇక్కడ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి 2019 మే 23 నుండి ఎన్ఎస్ఓను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి అంటే 2019 మే 23 నుండి భారతదేశంలో జీడిపి అంచనాలను లేదా జాతీయ ఆదాయ అంచనాలను లెక్కించే సంస్థ ఏది అంటే ఎన్ఎస్ఓ. మరి సిఎస్ఓ యొక్క హెడ్ క్వార్టర్ కానీ ఎన్ఎస్ఓ యొక్క హెడ్ క్వార్టర్ కానీ ఎక్కడ అంటే కామన్ గా మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే మాటనే న్యూఢిల్లీలో కలదు, న్యూఢిల్లీలో కలదు. ఓకేనా, రైట్. మరి అదే విధంగా తీసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే ఎన్ఎస్ఓ లెక్కిస్తుంది. మరి సిఎస్ఓ అప్పట్లో 1951 నానా ఇక్కడ చూడండి 1951లో సిఎస్ఓను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1951. ఒకసారి చూడండి ఇక్కడ 1951 ఏర్పడి. మరి ఇక్కడ సిఎస్ఓ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎట్లా లెక్కించాలో చెప్పడం జరిగింది. ఏ విధంగా అంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని 2 ధరల ప్రకారం లెక్కించాలని సిఎస్ఓ అప్పట్లో సూచించింది. అంటే సిఎస్ఓను నియమించిన తర్వాత సిఎస్ఓ భారత్లో జాతీయ ఆదాయాన్ని ఎన్ని ధరల ప్రకారం లెక్కించాలన్నదంటే ఇక్కడ 2 ధరల ప్రకారం అంచనా వేయాలని సూచించడం జరిగింది. మరి 2 ధరల ప్రకారం అంటే ఏంటిది? ఒకటి ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాలని, అదేవిధంగా రెండవది వచ్చేసి స్థిర ధరల్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాలని సిఎస్ఓ ఇండియన్ గవర్నమెంట్ కు సూచించింది. అంటే ఇక్కడ ఏంటిది? కరెంట్ ప్రైసెస్ ప్రకారం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాలని, అదే విధంగా ఫిక్స్డ్ ప్రైసెస్ ప్రకారం జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాలని ఇక్కడ సిఎస్ఓ సూచించడం జరిగింది. మరి ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అంటే ఏంటిది, స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంటే ఏంటిది అంటే ఇక్కడ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం మనం ఒక్కసారి ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయాన్ని మనం పరిశీలిస్తే ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అంటే ఏ సంవత్సరంలో అయితే మనం జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తామో, ఏ సంవత్సరంలో అంటే పర్టికులర్ గా ఏ ఆర్థిక సంవత్సరంలో, ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నాడు ప్రారంభమవుతుంది, మార్చు 31 నాడు ఎండ్ కావడం జరుగుతుంది. ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నాడు ప్రారంభమై మార్చి 31 నాడు ఎండ్ అవుతుంది. ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏది అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంతేనా? రైట్. 2026-27 ఆర్థిక సంవత్సరంలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి వాల్యూని సింపుల్ గా ఎగ్జాంపుల్ తీసుకుందాం. మరి 2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్క కడతారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లోకి వెళ్ళామండి. మార్కెట్లోకి వెళ్ళి మనం ఒక వస్తువును కొనుగోలు చేస్తున్నాం లేదా వస్తువు యొక్క ధరను తీసుకుంటున్నాం. ఎట్లా? మార్కెట్లో ఒక వస్తువు యొక్క ధర అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో మనకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడ కూలర్ ను మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మార్కెట్లోకి వెళ్ళి కూలర్ యొక్క ధరను అడిగితే అతడు మార్కెట్లో ఉన్నటువంటి ధర ఏమని చెప్పిండంటే 8,500 రూపాయలు అని చెప్పిండు. కూలర్ యొక్క కాస్ట్ ఎంత అని చెప్పిండు? 8,500 రూపాయలు అని చెప్పిండు. అంటే ప్రస్తుతం మార్కెట్లో ఒక వస్తువు యొక్క ధర ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారమే మాత్రమే ఆదాయాన్ని గాని జాతీయ ఆదాయాన్ని గాని అంచనా వేస్తే అది ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అవుతుంది. అంటే ఇక్కడ వస్తువు యొక్క ధర పెంచడానికి గాని వస్తువు యొక్క ధర తగ్గించడానికి గాని అవకాశం లేదు. మార్కెట్లో ఏ వస్తువు యొక్క ధర ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తువును గాని ఆదాయాన్ని గాని అంచనా వేస్తే అది ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయంగా చెప్పుకోవచ్చు. అంటే ఎట్ కరెంట్ ప్రైసెస్ నేషనల్ ఇన్కమ్ గా చెప్పుకోవచ్చు. అదే విధంగా దీంతో పాటు ఇంకా సెకండ్ వన్ చూద్దాం, స్థిర ధరల్లో జాతీయ ఆదాయం. రెండవది వచ్చేసి స్థిర ధరల్లో జాతీయ ఆదాయం. స్థిర ధరల్లో మనం జాతీయ ఆదాయాన్ని అబ్జర్వ్ చేద్దాం. స్థిర ధరల్లో జాతీయ ఆదాయం
స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంటే ఇక్కడ ఫిక్స్డ్ ప్రైసెస్ ప్రకారం నేషనల్ ఇన్కమ్ యొక్క ఎస్టిమేషన్స్ ఏ విధంగా ఉండే చూద్దాం. ఇప్పుడు మనం స్థిర ధరలో ఇంతకుముందు అని చెప్పుకున్నాం, ఎలాంటి ఒడిదొడుకులు లేని సంవత్సరాన్ని మాత్రమే స్థిర ధరల సంవత్సరంగా తీసుకుంటారు. ఎలాంటి ఒడిదొడుకులు లేని సంవత్సరం అంటే డిస్టర్బెన్స్ అనేది ఎకానమీలో ఉండద్దు. ద్రవ్యం ఏది ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడితే అది డిస్టర్బెన్స్ ఉన్నటువంటి సంవత్సరం. ఆర్థిక మాంద్యం ఏర్పడితే అది డిస్టర్బెన్స్ ఉన్నటువంటి సంవత్సరం. ఆర్థిక సంక్షోభం ఏర్పడితే అది డిస్టర్బెన్స్ ఉన్న సంవత్సరం. యుద్ధాలు సంభవించినటువంటి పరిస్థితులు ఉంటే అది డిస్టర్బెన్స్. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉన్నటువంటి సంవత్సరాలను ఎప్పుడూ స్థిర ధరల సంవత్సరాలు తీసుకోరు. అలాంటివి కాకుండా సాధారణ సంవత్సరాలు అంటే ఆర్థిక వ్యవస్థలో సాధారణ పరిస్థితులు గనక ఉంటే, ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని మాత్రమే స్థిర ధరల సంవత్సరాలుగా తీసుకోవడం జరుగుతుంది. మరి స్థిర ధరల సంవత్సరాల్లో జాతీయ ఆదాయాన్ని ఎట్లా లెక్క కడతారంటే ఇక్కడ మార్కెట్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మార్కెట్లోకి వెళ్ళి ఒక వస్తువును కొనుగోలు చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూలర్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూలర్ కోసం మనం మార్కెట్లోకి వెళ్ళినాం. ఇప్పుడు ఇంతకుముందు మనం ప్రస్తుత ధరలో మాట్లాడినాం, ఇప్పుడు స్థిర ధరలో మాట్లాడు. మరి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూలర్ యొక్క ధర ఏ విధంగా ఉందంటే ప్రస్తుత ధరల్లో మాత్రం 8,500 రూపాయలు అని చెప్పిండి ఇంతకుముందు 8,500 రూపాయలు. కానీ ఇప్పుడు స్థిర ధరల్లో అదే కూలర్ను లెక్కించాలంటే ప్రస్తుత ధరలో ఉన్నటువంటి వాల్యూను అదే విధంగా మనకు స్థిర ధరల సంవత్సరంగా ఇంతకు ముందు ఏ సంవత్సరం ఉండేదంటే గతంలో ప్రీవియస్ వచ్చేసి 2011-12 ఉండేది. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత న్యూ బేస్ ఇయర్ మాత్రం 2022-23 కానీ దీనికంటే ముందు బేస్ ఇయర్ ఏది అంటే మన దేశంలో 2011-12 ఆర్థిక సంవత్సరం. మరి ఇక్కడ 2011-12 బేస్ ఇయర్ ను ఆధారంగా చేసుకొని మాత్రమే 2026-27 సంవత్సరంలో ఇక్కడ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాలి. అంటే 2011-12లో అదే కూలర్ యొక్క ధర ఎంత ఉండొచ్చు అంటే సుమారుగా ఇప్పుడు ఎంత 8,500 అనుకున్నాం. గతంలో అయితే ఒక ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాల కిందట కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కూలరు ఒక 2,000 రూపాయలు అనుకుందాం. అప్పుడు ఏమైతుంది స్థిర ధరలను జాతీయ ఆదాయాన్ని అంచనా వేయాలనుకున్నప్పుడు ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం విలువ అదే విధంగా స్థిర ధరల్లో జాతీయ ఆదాయ విలువను కలిపి అంటే 8,500 రూపాయలను అదే విధంగా స్థిర ధరలో కూలర్ యొక్క ధర 2,000 రూపాయలు. ఈ రెండింటిని కలిపితే మనకు 10,500 రూపాయలు అవుతుంది. అప్పుడు ఇది మొత్తం ప్రస్తుత ధరలో స్థిర ధరలో ఉన్న దీన్ని ఏం చేస్తామంటే మొత్తం అంటే ఏంటిది వస్తువు యొక్క ధర పెరిగినా వస్తువు యొక్క ధర తగ్గినా సంబంధం లేకుండా సగటు ధరను మాత్రమే ఆధారంగా వేసుకొని ఇక్కడ జాతీయ ఆదాయం లెక్కిస్తే స్థిర ధరల్లో జాతీయ ఆదాయం అంటారు. అంటే అలాంటప్పుడు ఏంటిది 10,500 రూపాయల యొక్క సగటు ధర ఎంత సగటు అన్నప్పుడు బై 2 చేసుకుంటాం ఎంత అయితే అప్పుడు ఏమైతుంది 5,250 రూపాయలు మాత్రమే. అంటే ఏంటిది నువ్వు ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం విలువ 8,500 రూపాయలు ఎట్లుండదో అట్లే ఉంటది. కానీ స్థిర ధరలోకి వచ్చేసరికి ప్రస్తుత ధరల విలువను స్థిర ధరల విలువను కలిపి సగటు ధర వేసుకుంటే ఎంతైతే వస్తుందో దాన్ని మాత్రమే అంటే 5,250 రూపాయలు మాత్రమే స్థిర ధరల్లో జాతీయ ఆదాయం విలువ అనేది రావడం జరుగుతుంది. అంటే ప్రస్తుత ధరలో జాతీయ ఆదాయం విలువ 8,500, స్థిర ధరల్లో జాతీయ ఆదాయం విలువ 5,250 రూపాయలు అవుతుంది. ఇది ప్రస్తుత ధరలకు స్థిర ధరలకు ఉన్నటువంటి తేడా. మరి భారతదేశంలో ఇప్పటి వరకు ఏ సంవత్సరాలను స్థిర ధరల సంవత్సరాలుగా ప్రకటించారు? భారతదేశంలో ఇప్పటి వరకు ఏ సంవత్సరాలను స్థిర ధరల సంవత్సరాలుగా ప్రకటించారు అంటే ఇక్కడ ఒక్కసారి చూద్దాం. భారత్లో ఇప్పటి వరకు ప్రకటించినటువంటి స్థిర ధరల సంవత్సరాలు ఏంటివి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ను మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. మరి ఇక్కడ భారత్లో ఇప్పటి వరకు ఏ సంవత్సరాలను స్థిర ధరల సంవత్సరాలుగా ప్రకటించారు అంటే ఇక్కడ మనం ఒక్కసారి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ను మాట్లాడుకుందాం. 1900 ఫస్ట్ వన్ తీసుకుంటే 1948-49 ఆర్థిక సంవత్సరాన్ని ఫైనాన్షియల్ ఇయర్ ను ఇక్కడ మొదటి స్థిర ధరల సంవత్సరంగా తీసుకోవడం జరిగింది. తర్వాత
రెండవది 1960-61, అదేవిధంగా మూడవది 1970-71, అదేవిధంగా నాలుగవది 1980-81, అదేవిధంగా ఐదవ తీసుకుంటే 1993-94 ఆర్థిక సంవత్సరం, అదేవిధంగా ఆరవ తీసుకుంటే 1999-2000, 1999-2000, ఏడవ తీసుకుంటే ఇక్కడ 2004-2005. మరి ఇంతకు ముందు దీనికి ముందు ఏది ఉండేదంటే 8వ బేస్ ఇయర్ గా ఏది ఉండేదంటే 2011-12 ఉండేది. ఆ 2011-12 ఆర్థిక సంవత్సరాన్ని బేస్ ఇయర్ గా ఎప్పుడు ప్రకటించారు అంటే 2015 జనవరిలో ప్రకటించడం జరిగింది. 2015 జనవరిలో మనకు కొత్త న్యూ బేస్ ఇయర్ గా 2011-12 అని అప్పట్లో ప్రకటించారు. మరి ఇప్పుడు 2011-12 అనేది ఓల్డ్ బేస్ ఇయర్ అయింది కదా, ఇప్పుడు దాని స్థానంలో కొత్త బేస్ ఇయర్ వచ్చింది. మరి ఇక్కడ 2022-23 బేస్ ఇయర్ అనేది న్యూ వచ్చింది కదా, కొత్త బేస్ ఇయర్ ను కనుక్కోవాలి అన్న కాన్సెప్ట్ తోటి ఏం చేసిందంటే ఇక్కడ 2024 జూన్లో న్యూ బేస్ ఇయర్ కోసం 2024 జూన్లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసం? నూతన బేస్ ఇయర్ ను, నూతన ఆధార సంవత్సరాన్ని తీసుకోవడానికి ఇక్కడ 2024 జూన్లో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఏది అంటే ఇక్కడ బిశ్వనాథ్ గోల్డార్ అనేటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. బిశ్వనాథ్ గోల్డార్ అనేటువంటి వ్యక్తి ఇతరు ప్రొఫెసర్, ఈయన ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరు ఏర్పాటు చేయడం జరిగిందంటే ఇక్కడ మోస్పీ అనేటువంటి సంస్థ, మోస్పీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటి సంస్థ 2024 జూన్లో బిశ్వనాథ్ గోల్డార్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నూతన బేస్ ఇయర్ ను రూపొందించడానికి. మరి ఈ కమిటీలో 26 మంది సభ్యులను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ కమిటీలో ఎంతమంది? 26 మంది సభ్యులు. 26 మందిలో ఆర్బీఐకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉండడం జరిగింది. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐకి సంబంధించినటువంటి కొంతమంది ఎక్స్పర్ట్ కూడా ఉండడం జరిగింది. అదే విధంగా తీసుకున్నట్లయితే నీతి ఆయోగ్ కి సంబంధించినటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ ను కూడా ఈ సభ్యుల్లో తీసుకోవడం జరిగింది. మరి వీళ్ళందరూ కలిసి ఇక్కడ 2011-12 ఆర్థిక సంవత్సరం స్థానంలో నూతన బేస్ ఇయర్ గా 2022-23 బేస్ ఇయర్ ను తీసుకోవాలని సూచించడంతో ఇండియన్ గవర్నమెంట్ కూడా 2022-23 బేస్ ఇయర్ ను తీసుకోవడం జరిగింది. మరి 2022-23 బేస్ ఇయర్ అనేది ఎప్పటి నుండి అమల్లోకి రావడం జరుగుతుందంటే 2026 ఫిబ్రవరి 27, 2026 నుండి ఇక్కడ నూతన బేస్ ఇయర్, నూతన ఏంటిది ఆధార సంవత్సరం ఏదైతే ఉందో అది 2026 ఫిబ్రవరి 27 నుండి అమల్లోకి రానుందని ఇండియన్ గవర్నమెంట్ సూచించడం జరిగింది. మరి ఇక్కడ 2026 ఫిబ్రవరి 27 నుంచి నూతన ఆధార సంవత్సరం అనేది అమల్లోకి వస్తుంది కదా. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ బేస్ ఇయర్ 2022-23. మరి న్యూ బేస్ ఇయర్ ప్రకారం ఈ మధ్య కాలంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వృద్ధి రేటు వివరాలు ఏమన్నా ఉన్నాయా? ఓల్డ్ బేస్ ఇయర్ అయినటువంటి 2011-12 ప్రకారం ఏమన్నా వృద్ధి రేటు వివరాలు ఉన్నాయా అంటే ఒక్కసారి చూద్దాం. అంటే ఇక్కడ 2011-12 అనేది ఓల్డ్ బేస్ ఇయర్, అదే విధంగా 2022-23 అనేది న్యూ బేస్ ఇయర్. ఇప్పుడు మనం ఇక్కడ ఒక మాట తీసుకుందాం. 2011-12 ఇక్కడ బేస్ ఇయర్ ప్రకారం తీసుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో
ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల్లో ఫిక్స్డ్ ప్రైసెస్, స్థిర ధరల్లో జీడిపి విలువ ఎంత, స్థిర ధరల్లో జీడిపి గ్రోత్ రేట్ అని చెప్తున్నాను. జీడిపి గ్రోత్ రేట్ వచ్చేసి 7.4% గా ప్రకటించడం జరిగింది. అదే ఇక్కడ 2011-12 బేస్ ఇయర్ ప్రకారం, అదే ఈ మధ్య కాలంలో 2022-23 బేస్ ఇయర్ తీసుకున్నారు కదా, 2022-23 బేస్ ఇయర్ ప్రకారం అదే 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల్లో జీడిపి యొక్క గ్రోత్ రేట్ అనేసి 7.6% గా పేర్కొనడం జరిగింది. 7.6% గా పేర్కొనడం జరిగింది. మరి ఇది మనకు న్యూ బేస్ ఇయర్ లో ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అండి. న్యూ బేస్ ఇయర్ 2011-12 ప్రకారం, 2011-12 బేస్ ఇయర్ ప్రకారం 2025-26 ఆర్థిక సర్వేలో ఇచ్చినటువంటి జీడిపి గ్రోత్ రేట్ ఎంత అంటే 7.4%. అదే 2022-23 బేస్ ఇయర్ ప్రకారం, అదే 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల్లో జీడిపి గ్రోత్ రేట్ ను ఎంతగా ప్రకటించడం జరిగిందంటే 7.6% గా ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ జీడిపికి సంబంధించినటువంటి అంచనాలు అనేవి, ఇంకా మరికొన్ని విషయాలు అనేవి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం మరికొన్ని వీడియోస్ లో కూడా మీకు అందించడం జరుగుతుంది. ఓకే, మనకి దీనికి సంబంధించిన టాపిక్ గురించి మాట్లాడినా కదా, ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, గ్రూప్స్ కి పర్టికులర్ గా గ్రూప్ 2 కి పర్టికులర్ గా ప్రిపేర్ అయ్యేటువంటి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎకానమీ సబ్జెక్ట్ పైన పూర్తి అవగాహన రావాలంటే ఖచ్చితంగా మన క్లాసులు ఉపయుక్తంగా ఉంటాయి. దాన్ని బేస్ చేసుకొని ఏపీపీఎస్సీకి సంబంధించి పర్టికులర్ గా మెయిన్స్ లో ఏపీపీఎస్సీ ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఎకానమీ సబ్జెక్టుకు 75 మార్కులు ఉండడం జరిగిందండి. 75 మార్కులు. ఇండియన్ ఎకానమీ నుంచి 3 యూనిట్లు ఉండడం జరిగింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ నుంచి 2 యూనిట్లు ఉండడం జరిగింది. అంటే సుమారుగా ఇక్కడ ఇండియన్ ఎకానమీ నుండి 3 యూనిట్లు అంటే సుమారుగా ఒక్కో యూనిట్ కి 15 మార్కులు ఉన్నాయి. 15 మార్కులు అంటే ఇక్కడ మొత్తం 3 యూనిట్లు ఉన్నాయి కాబట్టి 45 మార్కులు ఇండియన్ ఎకానమీ నుంచి రావడానికి అవకాశం ఉంది. అదే విధంగా ఇక్కడ ఏపీ ఎకానమీ తీసుకుంటే, ఏపీ ఎకానమీ నుండి 2 యూనిట్లు ఇవ్వడం జరిగింది. సుమారుగా ఒక్కో యూనిట్ కి 15 మార్కులు అంటే 30 మార్కులు. అంటే మొత్తంగా 75 మార్కుల పేపర్ ను మెయిన్స్ లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎకానమీ పైన 75 మార్కులలో 60 మార్కులకు పైగా మన క్లాసుల ద్వారా రావడానికి వచ్చే విధంగా మనకి ఇక్కడ క్లాసులను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఈ మధ్య కాలంలో కొత్తగా ఛానల్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా యూట్యూబ్ లో కూడా ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. వాటిని కూడా ఫాలో కాండి. అదే విధంగా షార్ట్ వీడియోస్ కూడా, అంటే కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సినటువంటి పని ఒక్కటే, భవితా సంతోష్ ఎకానమీ యాప్ ను మీరు డౌన్లోడ్ చేసుకొని గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుంటే ఎకానమీకి